శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. జ్ఞాని ఆత్మ అనగా తమ చిత్తమును శాంతిగా ఉంచేవారు. తమ మనసును నెగటివ్ నుండి పాజిటివ్ గా మార్చి త్వరగా ప్రసన్నం చేసుకునేవారు. జ్ఞాని ఆత్మ అనగా ఏ నెగటివిటీ యొక్క ప్రవాహములోనూ వ్యర్థ సంకల్పాల ప్రవాహములోనూ కొట్టుకుపోయేవారు కాదు. విషయాలు ఎన్నో వస్తూ ఉంటాయి మరియు వెళ్లిపోతాయి. పరివారములో కూడా అనేక విషయాలు మనుషుల ఎదురుగా జరుగుతాయి. అంతేకాని మనము కోరుకున్నట్లుగానే అందరూ చేయడము, అన్నీ జరగడము అనేది ఉండదు. ఇది డ్రామా విధానమే కాదు. ఎవరి పిల్లలైనా నెగటివ్ గా అయిపోయారు, చెడు మార్గంలోకి వెళ్లిపోయారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులతో చెడుగా వ్యవహారం చేస్తున్నారు, తల్లిదండ్రుల మాట వినడం లేదు. అప్పుడు తల్లిదండ్రులు అలజడి చెందుతారు. అయితే సత్య విషయము అర్థం చేసుకోవాలి. మనము వ్యాకులత పడినంత మాత్రాన మన మాట యొక్క ప్రభావము వారిపై పడదు. మన మాట వారు వినరు. వినకుండా ఇంకా ఇరిటేట్ అవుతారు, విసుగు చెందుతారు, వారి స్థితి ఇంకా చెడగొట్టుకుంటారు. కావున కొంత సమయం కోసం తన మనసును శాంతపరచుకోవాలి. సాక్షి భావము స్వీకరించాలి. ఆత్మలంతా తమ తమ పాత్ర చేస్తున్నారు. వారు మన పిల్లలే అవ్వవచ్చు, ప్రియమైన వారే అవ్వవచ్చు. వారు అలా మారిపోకూడదు. వారు అలా మారడము, పతనం అవ్వడము చూస్తూ ఉంటే ఎలా అని అనుకున్నంత మాత్రాన ఏమీ చేయలేము. గుర్తుపెట్టుకోండి, చిత్తము శాంతించడంతోటే పరిస్థితులు కూడా శాంతించడం మొదలు పెడతాయి. మీ శుభ భావనలలో బలము వచ్చేది ఎప్పుడు అంటే ఆలోచనలు మహనీయంగా ఉన్నప్పుడు, స్వమానములో స్థిరపడినప్పుడే. వ్యాకులత చెంది ఎవరికైనా చక్కటి శిక్షణ ఇచ్చినా ఆ శిక్షణలు నిరర్ధకమవుతాయి. వినేవారు వీళ్ళెప్పుడూ ఇలా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అనుకుంటారు తప్ప వారిపై తన మాట యొక్క ప్రభావము పడదు. కావున స్వమాన అభ్యాసము పెంచుతూ ఉండాలి. విశేష స్వమానము నేను విశ్వ కళ్యాణకారిని. ఎవరైతే విశ్వ కళ్యాణము చేయాలో వారు చిన్నవారుగా అవ్వకూడదు కదా, గొప్పవారుగా ఉండాలి. విశ్వ కళ్యాణము చేయాలి. ఇప్పుడు మనుషులేమో తన కళ్యాణమే చేసుకోలేకపోతున్నారు. తోటివారిది ఒకరిద్దరిది కూడా కళ్యాణము చేయలేకపోతున్నారు. కానీ మనమేమో విశ్వ కళ్యాణము చేయడానికి సిద్ధమవుతున్నాము. మరి మనలో ఎంత ఉన్నత స్థితి ఉండాలి. స్వమానమును వృద్ధిపరచుకుంటూ ఉండాలి. నేను విశ్వ కళ్యాణకారిని. అలాగే రెండవ స్వమానము, మందిరాలలో పూజ జరుగుతున్నది నా స్వరూపమునకే. నేను ఇష్టదేవతను. ఎప్పుడైనా ఇష్టదేవత వ్యాకులత చెందడము చూసారా? ఇష్టదేవతను నా ఎదురుగా రావడంతోటే, మందిర ద్వారాలు తెరుచుకోవడంతోటే అందరిలో ప్రసన్నత అలా వ్యాపిస్తుంది. దేవతల దర్శనము చేతనే చిత్తము శాంతిస్తుంది. అటువంటి దేవతను నేను. ఈ స్వమానమును వృద్ధిపరచుకుంటే మనసు ఎంతగానో శాంతిస్తుంది. మనసులో కలిగే అలజడి, అవిశ్రాంతి, చింత, ఏమవుతుందో ఏమో అనే చింత సమాప్తమవుతుంది. మీ సంకల్పము ఒకటి సదాకాలికంగా మార్చేయాలి. అది ఏమనగా ఏమవుతుందో ఏమో. జ్ఞాని ఆత్మలలో ఈ సంకల్పమే ఉండకూడదు. ఏదైతే విధిలో లేక డ్రామాలో రచింపబడి ఉన్నదో, ముందే ఇమిడి ఉన్నదో అదే జరుగుతుంది. దానినే అందరూ సాధారణ భాషలో మనకి రాసిపెట్టినదే జరుగుతుంది అంటారు. ఇటువంటి అభ్యాసము చేస్తూ చిత్తమును శాంతపరచుకోవాలి. ఈ రోజంతా ఒక సుందర అభ్యాసం చేద్దాము. అది బాప్దాదాను ఆహ్వానించడము. పరంధామములో బాబాకి ఆహ్వానము చెప్పాలి. ఆ తరువాత బాబా తన ధామమును వదిలి కిందకు దిగుతూ వస్తూ ఉన్న దృశ్యము చూడాలి.
బాబా బ్రహ్మ తనువులోకి ప్రవేశించారు. అక్కడ నుండి ఇద్దరు కిందకు దిగుతూ నా వద్దకి చేరుకున్నారు. నా ఎదురుగా నిలచి బాప్దాదా దృష్టిని ఇస్తూ ఉన్నారు. ఇంకా ముఖ్యమైన అభ్యాసము, బాప్దాదా తన వేల భుజాలను నా తలపై వ్యాపింపచేశారు. ఎంతో చక్కటి అభ్యాసము ఇది. బాబా యొక్క ఛత్రఛాయ, వేల భుజాల ఛత్రఛాయ నా తలపై ఉన్నది. బాబా చెప్తున్నారు, పిల్లలు చింతించకండి, బాధ్యత నేను తీసుకుంటాను, నేను అన్నింటినీ సరిచేస్తాను, నాపై విశ్వాసము ఉంచండి అని. ఇదే అభ్యాసము ఈరోజు ప్రతి గంటకి ఒకసారి తప్పకుండా చేద్దాము. ఓం శాంతి.